హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. జంతర్ మంతర్ దగ్గర ఈ విద్యార్థుల రక్తం ఏరులై పారింది. నిజంగా చెప్పాలంటే విచక్షణ రహితంగా లాఠీకి శీలలు పెట్టి మరీ విద్యార్థుల్ని దారుణంగా కొట్టారు, హింసించారు పోలీసులు. ఇంకా మహిళలను అయితే తాకరాని చోట్ల తాగుతూ విచక్షణ హీనుల్లా, కనీసం మనుషుల్లా కూడా ఏ ఒక్క పోలీసు కూడా బిహేవ్ చేయలేరు అన్నది వాస్తవం. ఇదన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన చెప్పడం జరిగింది, నరేంద్ర మోడీ గృహాన్ని చుట్టుముట్టాలనేసి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపైన జరగబోయేది ఒక ఎత్తు అనేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే విద్యార్థుల ప్రొటెస్ట్ తీవ్ర రూపం దాల్చిందో, ఎప్పుడైతే చలో సంసద్ అంటూ పార్లమెంటుని ముట్టడించడం కోసం ఇద్దరు విద్యార్థులు ట్రై చేశారో, పోలీసులు తమ విశ్వరూపాన్ని చూపించి వాళ్ళని మక్కలెరగా కొట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. పిల్లల్ని ఇలా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తూనే, ఎవరు పేపర్ లీకేజీ ఇప్పటివరకు 70 సార్లు పేపర్ లీక్ అయితే కనీసం పట్టించుకోవడం చేత కానీ దద్దమ్మ మోడీ అంటూ రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ వీళ్ళంతా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే మోడీ గృహాన్ని చుట్టుముట్టాలనుకున్నారో, మోడీ గృహానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో వస్తూ ఉండటం చూసిన తర్వాత మోడీ లోపలికి వెళ్ళి దాక్కుని సెక్యూరిటీని పెంచడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు, కాంగ్రెస్కి సంబంధించిన నాయకులంతా కూడా మోడీ గృహం ముందు వాళ్ళు నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు. ఇది చిలికి చిలికి గాలివానైనట్లు బీజేపీ పార్టీ రగిల్చిన నిప్పు తారాస్థాయికి అంటుకుని మోడీ ముడ్డి కింద సీటుకి నిప్పు అంటుకునే విధంగా కనిపిస్తుంది. మోడీ రిసిగ్నేషన్ చేయాలంటూ అటు రాహుల్ గాంధీ, ఇటు చాలామంది ప్రముఖులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీట్ పేపర్ లీక్ సంబంధించి 17 మంది విద్యార్థులు చనిపోయేదానికి అకౌంటబిలిటీ కోసం ఆయన మాత్రమే రిజిగ్నేషన్ చేయాలి అని ఆలోచించినటువంటి కాక్రోచ్ పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఈ విధంగా విద్యార్థులను కొట్టి హింసను ప్రేరేపించి కావాలని వాళ్ళపైన దాడులు చేస్తున్నారంటూ తమ ఇంట్లో చిన్నారుల్ని ఇంత దారుణంగా కొట్టినటువంటి మోడీ అకౌంటబిలిటీ తీసుకొని రాజ్యాంగ ఉల్లంఘన, అదేవిధంగా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళపైన లాఠీలు జులిపించే, రక్తాలు కారేలా కొట్టిన పోలీసులకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా ఇప్పుడు మోడీ గారి ఇంటి ముందు కూర్చున్నారు. మోడీకి తడిచి మోపడైపోతూ ఉంటుంది. నాకు తెలిసి మోడీకి వెనక ముందు అన్నీ ప్యాకప్ అయిపోయి ఎక్కడో లోపల దాక్కున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. తనకి కావాల్సిన సెక్యూరిటీని హైగా పెంచుకోవడం కూడా జరిగింది. నిన్న పార్లమెంట్ని చుట్టుముడతారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని తెలిసినప్పుడు కూడా మోడీ అలాగే కారుల్లో హై సెక్యూరిటీ పెట్టుకొని పారిపోవటం నిన్న చూసాం. ఇక మోడీ చరిష్మా గతించిన గతం, తను ఇక అతను ఏమాత్రం ఇండియాకి ప్రధానమంత్రిగా పనికి రాడు అనే వాస్తవాన్ని ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కానీ వాళ్ళపైన చేసినటువంటి దాడులు కానీ, అకౌంటబిలిటీ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన తప్పుకు అతన్ని వెనకేసుకొని రావటం కానీ, మోడీ చేస్తున్నటువంటి దారుణాలు ఒకదానంతా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవడబ్బ సొమ్మని 5,000 కోట్ల రూపాయలతో మా సొమ్ముతో నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావు మోడీ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ కూడా పక్క మెల్బోర్న్ నుంచి సిడ్నీకి, సిడ్నీ నుంచి మెల్బోర్న్కి టిక్కెట్లు వేసి మరి అక్కడ ఉన్నటువంటి పెయిడ్ పిఆర్ క్యాంపెయిన్ చేసినట్టుగా ఆస్ట్రేలియన్ గవర్నమెంటు, అదేవిధంగా ఆస్ట్రేలియన్ మీడియా కూడా తెలియజేసింది. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చేత కానీ సో కాల్డ్ దద్దమ్మ మోడీ అంటూ కూడా వాళ్ళు మోడీని అభివర్ణించడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఏ కంట్రీ వెళ్ళినా కూడా, ఆస్ట్రేలియా, అమెరికా ఏ కంట్రీ వెళ్ళినా కూడా మోడీ పెయిడ్ క్యాంపెయిన్ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు విద్యార్థులపైన ఇటువంటి దాడి చేసి వాళ్ళని కనీసం విద్యార్థులుగా కూడా చూడకుండా కొట్టి కొట్టి తరిమి రక్తాలు చిందించి కాళ్ళు విరిగి, మెడలు విరిగి, తలలు పగిలి ఇంత దారుణ స్థితిలో విద్యార్థులను తోసిన మోడీ నిరంకుశత్వానికి ప్రతీకగా రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ ఏదైతే
మోడీ గారి ఇంటి ముందు ఉందో ఇది తారాస్థాయికి చేరింది. రేపటి నుంచి ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తీవ్ర రూపంలో ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే రాబోయే రోజుల్లో మోడీ చరమగీతం అంతిమ రాజకీయ ప్రయాణానికి సిద్ధపడాలి, తట్టా పుట్టా సర్దుకోవాలి, బ్యాగులు కూడా సర్దుకొని ఉండాలనేసి విద్యార్థులు కూడా ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. ఇక పైన రాబోయే రోజుల్లో జంజీ ప్రొటెస్ట్ అంటూ విద్యార్థులే కాదు, అన్యాయం జరిగిన ప్రతి దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉంటుందనేది తెలుస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో మోడీకి గుండు సున్నా. ఇప్పుడు కనుక రెజిగ్నేషన్ ధర్మేంద్ర ప్రధాన్ చేయకపోతే మోడీ సీటు కిందకి ఆయనే బాంబు పెట్టుకొని తనంతట తానే నిప్పు పెట్టుకొని తనంతట తానే పేలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొద్దిగా విచక్షణ కలిగి విద్యార్థుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ కూడా చివరికి మోడీ గారికి ఉచ్చులా బిగుసుకుంటున్న తరుణంలో వెనక్కి వెళ్తే గొయ్యి, ముందుకెళ్తే నుయ్యి అన్నట్టుగా ఇరకాటంలో మోడీ ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.